చిన్నపిల్లలకి పర్టికులర్లీ ఇన్ కిడ్స్ ఏమవుతుందంటే వాళ్ళకి డెసిడియస్ టీత్ 6 months నుంచి రావడం స్టార్ట్ అవుతుంది మ్యామ్. సో ఇనీషియల్లీ అక్కడ వాళ్ళకి పళ్ళు రావడము అన్ని పళ్ళు వచ్చేసి మేజర్గా 6 yearsకి వాళ్ళకి పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రాత్రిపూట తినేసి పడుకుంటూ ఉంటారు. వాళ్ళు బికాజ్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళకి కష్టం ఉంటుంది. సో పుక్లియడం అదంతా చేయరు కాబట్టి ఏదైనా మిల్క్ తీసుకుంటారు, అలానే పడుకుంటూ పోతారు పిల్లలు. వాళ్ళకి బాటిల్స్ అలవాటు ఉంటాయి, అలానే రాత్రి నిద్రలో తాగడము అది అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి దే ఆర్ హై ససెప్టబుల్ ఫర్ కేరీస్ మ్యామ్. సో ఆ కేరీస్ని మనము ఇనీషియల్ స్టేజెస్లో దాన్ని పిట్ అండ్ ఫిషర్స్ అంటారు మ్యామ్. అంటే పళ్ళ మధ్యలో ఆ లైన్స్ ఏముంటాయో దాంట్లో రావడం మటుకు ఉంటుంది. సో అది రెస్ట్రిక్ట్ చేయడానికి సీలెన్స్ అనేవి మనం వాడతాము. దోస్ ఆర్ అది పెట్టేసి లైట్ క్యూ చేసేటప్పటికి ఆ చిన్న చిన్న ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి క్లోజ్ అవుతాయి. సో మ్యాక్సిమంగా చిన్నపిల్లలకే ఎక్కువ ఈ ఆస్కారం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది మ్యామ్. సో అది రెస్ట్రిక్ట్ చేయడానికి సీలెన్స్ అనేది పెడతారు. మనకి కావాల్సిన క్యాంప్స్ మనం స్కూల్లో కండక్ట్ చేసే డెంటల్ క్యాంప్స్ కనుక మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటే మ్యామ్, వచ్చి డెంటిస్ట్ పళ్ళ నార్మల్గా చెకప్ చేసేటప్పటికి అక్కడ మెన్షన్ చేస్తే ఆ అవేర్నెస్ వల్ల వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి రావడము, చెక్ చేయించుకోవడము, ఇనీషియల్ దాంట్లో ఉన్నప్పుడు మనకి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మనకు ఎక్కువ ఇది ఉంటుంది మ్యామ్. మ్యాక్సిమంగా పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అదొక స్పెషాలిటీ. పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అనేది స్పెషాలిటీ మ్యామ్. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ చిల్డ్రన్, పర్టికులర్లీ ఇన్ డెంటిస్ట్, పీడోడాంటిస్ట్ అంటారు వాళ్ళని. వాళ్ళు చేస్తారు ఈ సీలెన్స్ ఇదంతా. దే టేక్ కేర్ ఆఫ్ దిస్. పాల పళ్ళు నుంచి పర్మనెంట్ పళ్ళు వస్తాయి. పిల్లలు మెయింటైన్ చేయకపోతే అప్పుడప్పుడు వాళ్ళకి పుచ్చు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది. అది డెంటిస్ట్కి తీసుకొని రాకముందు ఒకసారి ఎదర్ పిల్లలైనా కంప్లైంట్ ఇస్తారు పెయిన్ ఆర్ ఏదైనా ఉంది అనేది. లేకపోతే పేరెంట్స్ నార్మల్లీ ఎప్పుడైనా ఇలా కూర్చోన్నప్పుడు చెక్ చేయడము అది చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ చిల్డ్రన్స్ ఓరల్ క్యావిటీ మ్యామ్. అదొకటి ఉంటుంది.